హాయ్ అండి. ఈరోజు ఏసీ క్లీనింగ్ చేస్తున్నామండి. మేము కూలింగ్ అన్నది సరిగ్గా రావట్లేదు, ఎండాకాలం మొదలైంది కదండి, అందువల్ల కరెంట్ ఎక్కువ పోతూ ఉంటుందండి. దానివల్ల ఏంటంటే మేము ఏసీ క్లీనింగ్ కూడా చేయించడం జరుగుతున్నదండి. ఇది బాగా డస్ట్ పడేస్తుందండి. సర్వీసింగ్ చేయించారండి. ఫస్ట్ గుంటని ఏసీ క్లీనింగ్ చేయించడం వల్ల అది కొంచెం అంటే గాలేసిందండి. పూర్తిగా సర్వీసింగ్ చేయించడం జరిగిందండి. ఇదిగోండి, దానికి శుభ్రం క్లాత్ కట్ట ఎన్ని వేసి బోర్డు వాటర్ అది వేసి మిషన్ గడ పెట్టి అవన్నీ క్లీన్ చేయడం జరిగిందండి. బోర్డు డస్ట్ అనేది చాలా వచ్చిందండి. మీకు ఒకవేళ కూలింగ్ కట్ట రాకపోయినా డస్ట్ గడ పట్టేస్తుందండి. దానివల్ల మీరు ఏంటంటే ఇలాగా క్లీనింగ్ చేయించుకోండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఏదైనా అవసరం అయితే వీళ్ళు వచ్చి మీకు అన్నది సర్వీసింగ్ చేస్తారండి. చాలా చక్కగా క్లీనింగ్ అంటే బాగా చేశారండి. మొత్తం వాళ్ళండి అన్నీ క్లీన్ చేశారండి, అన్నీ తీసేసారు, విప్పారండి. ఆ మిషన్ ఏసీకి సంబంధించినవన్నీ కూడా విప్పి నీట్గా తుడిచారండి. అదిగోండి, ఈ అబ్బాయి కూడా బాగా క్లీనింగ్ చేశారండి. బోర్డు అదిగో చూడండి ఎంత మురుగ్గా ఉందో చూడండి. వాటర్ అన్నది చాలా డీప్ క్లీనింగ్ అనేది చేశారండి. చాలా చల్లగా చక్కగా మంచి గాలి వస్తుందండి. స్క్రీన్ పైన మీద నెంబర్ ఉంటుంది, మీకు అవసరమైతే కనుక ఆ నెంబర్కి ఫోన్ చేయండి. గణేష్ గారండి ఆయన పేరు. మీకు కూడా కూలింగ్ కడ రాకపోతే మీరు కంగారు పడిపోక్కరొద్దండి. అసలు ఒకసారి నెలకు ఒకసారి సరే మామూలుగా క్లీనింగ్ చేసుకోండి. ఆ డొక్కులు గడ్డ తీసేసి అయినా రాకపోతే కనుక ఈ సర్వీసింగ్ అన్న చేయించుకోండి. ఎందుకంటే ఈ టైంలో మనకి ఎండాకాలంలో ఎక్కువ ఏసీ అన్నది యూజ్ అవుతుంది కదండి. దానివల్ల అండి మీరు ఎప్పుడూ కూడా ఇలా చేయించుకుంటే మనకి చల్లటి గాలి వస్తూ ఉంటుందండి. మా హస్బెండ్ కిందకి మీదకి తెగ తిప్పేస్తున్నారండి, అన్నీ సెట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి, గాలి చల్లగా వస్తుందండి. ఎంత బాగా వస్తుంది చూడండి. మీకు కూడా ఏదైనా ఇబ్బంది ఏసీ వాళ్ళు అనుకుంటే కనుక మీరు కానీ వీళ్ళకి నెంబర్కి కానీ ఫోన్ చేశారంటే వీళ్ళు వచ్చి మీకు చేస్తారండి. క్లీనింగ్ అయినా సర్వీసింగ్ చేస్తూ ఉంటారండి. చూడండి ఎంత చక్కగా ఉందో. బాయ్ అండి.